హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 బ్రాంచ్. సో, కపుల్స్ ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేసుకునే కపుల్స్ ఇంకా రొటీన్‌గా కన్సల్టేషన్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ, బ్లాగ్స్‌లో గానీ, ఇన్‌స్టాలో అడిగే అనదర్ బేసిక్ క్వెషన్, రొటీన్‌గా అడిగే క్వెషన్. మేడం, హీట్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల ఫస్ట్ 3 మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏమన్నా మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని చెప్పి. సో, హీట్ ప్రొడక్ట్స్ వల్ల యాస్ సచ్ డైరెక్ట్‌గా ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మిస్‌క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ డైరెక్ట్‌గా ఉండదండి. బట్ యాస్ ఎ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, హాట్ బాతస్ అనేది కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేయాలి. హాట్ బాతస్ అనమాట. చాలా వేడి వేడి నీళ్ళు అనేది బాడీ మీద వేసుకోవటం అంత ఐడియల్ కాదు. వి ఆల్వేస్ టెల్ దెమ్ టు అవాయిడ్ హాట్ బాతస్ కానీ, సువానా బాతస్ కానీ, హాట్ బాత్ టబ్స్ కానీ, చాలా ఎక్కువ టెంపరేచర్‌లో ఉన్న వాటర్ బాత్ అనేది కూడా అంత మంచిది కాదు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో. సో, వాటర్ కూడా లూక్ వార్మ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళు అంటారు. సో, దాంతో బాత్ తీసుకోవటం అనేది ఐడియల్. ఇది కొంతవరకు డైరెక్ట్‌గా కాకపోయినా ఇండైరెక్ట్‌గా ప్రెగ్నెన్సీ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. బాడీ కోర్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల ఏంటంటే, లోపల బేబీకి కూడా కొంత కోర్ టెంపరేచర్ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని అవాయిడ్ చేయమంటాము. సెకండ్, హాట్ ప్రొడక్ట్స్ లైక్ ఇంకేమన్నా హీట్ ప్రొడక్ట్స్ అనేసరికి చాలామంది వేడి వేడివి తినాలి అని చెప్పి కంటిన్యూస్‌గా మైక్రోవేవ్ చేసిన ఫుడ్ ప్రొడక్ట్స్‌ని మనము తీసుకోవాలి అని అనుకుంటారు, వేడి చేసినవి. కానీ కంటిన్యూస్‌గా వేడి చేసినవి, ఎక్కువ సార్లు వేడి చేసినవి కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయన్నమాట. మీరు సపోజ్ ప్లాస్టిక్ కంటైనర్స్ యూజ్ చేసి దాన్ని హీట్ చేస్తున్నారు మైక్రోవేవ్‌లో అంటే డెఫినెట్‌గా అది ఫుడ్‌లోకి ప్లాస్టిక్స్ అనేవి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది బేబీకి మంచిది కాదు. సో, ఫ్రెష్‌లీ ప్రిపేర్డ్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫుడ్‌ని మీరు తీసుకోవటం వల్ల ఏంటంటే, మీకు న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవు. హీట్ ప్రొడక్ట్స్ వచ్చేసరికి హాట్ వాటర్ తీసుకోవటం మంచిదండి. ఆల్వేస్ సజెస్టబుల్. సో, దీనివల్ల ఏంటంటే బాడీ వార్మ్‌గా ఉంటుంది. తర్వాత వాటర్ బేస్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా రావు. సో, కొద్దిగా హాట్ వాటర్ తీసుకుంటే యూ ఆల్సో ఫీల్ బెటర్ అండ్ బ్లడ్ సప్లై కూడా బావుంటుందనమాట. నెక్స్ట్ క్వెషన్, జనరల్‌గా ప్రెగ్నెంట్ వుమెన్ అడిగే క్వెషన్, ప్రెగ్నెన్సీలో స్క్వాట్స్ చేస్తే ప్రమాదమా? సిటప్స్ చేస్తే కింద కూర్చొని లెగటము కంటిన్యూయస్‌గా దానివల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారండి. సో, ప్రెగ్నెన్సీలో స్క్వాట్స్ అనేది మీరు ఆల్రెడీ ప్రీవియస్‌గా ప్రెగ్నెన్సీకి ముందే మీరు కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్ చేస్తే ముందు నుంచి ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి, 1 ఇయర్ నుంచి కంటిన్యూయస్‌గా ఆ ఎక్సర్‌సైజ్ చేస్తే యూ క్యాన్ కంటిన్యూ. బట్ సడెన్‌గా ప్రెగ్నెన్సీలో మాత్రం కొత్తవేమీ ట్రై చేయకపోవడమే బెటరు. ఎందుకంటే బాడీ అడాప్టేషన్ అనేది ఎలా ఉంటుందో చెప్పలేము. సో, సడెన్‌గా ప్రెగ్నెన్సీ వచ్చేసరికి స్క్వాట్స్ చేయడం అనేది అంత ఐడియల్ కాదు. సో, ముందు నుంచి మీరు చేస్తే మాత్రం దాన్ని కంటిన్యూ చేయండి. రెండవది, స్క్వాట్స్ కూడా కంటిన్యూయస్‌గా ఎక్కువ నంబర్‌లో కాకుండా కొంచెం తక్కువ నంబర్‌లో చేస్తే బెటరు. బట్ అట్ ద సేమ్ మీ బ్యాక్ సపోర్ట్ అనేది డెఫినిట్‌గా ఉండాలి. సో, పొజిషన్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో మనం ఎక్సర్‌సైజెస్ చేస్తున్నప్పుడు, కూర్చొని లెగిసినప్పుడు ఏదైనా సపోర్ట్‌తో లెగటం బెటరు. సో, సడెన్‌గా బ్యాక్ మీద గానీ, పొట్ట మీద కూడా మనకి ప్రెషర్ లేకుండా ఉంటుంది. సో, అలా జాగ్రత్తగా మీరు స్క్వాట్స్ చేసుకోవచ్చు. ఇంకొకటి థర్డ్, ఏ టైంలో మనం కంపల్సరీ స్క్వాట్స్ అనేది అవాయిడ్ చేయాలి అనుకుంటే, మీ ప్రెగ్నెన్సీ హెల్త్ కండిషన్ బట్టి. సో, మీ డాక్టర్ సజెషన్స్ బట్టి కూడా కొంతమంది కంప్లీట్‌గా స్క్వాట్స్ అనేవి అవాయిడ్ చేయాలి. సో, 2, 3 మెడికల్ కండిషన్స్ లైక్ ప్లసెంటా అనేది పూర్తిగా కిందకున్న, మావి అనేది కిందకుంటే దాన్ని మనం ప్లసెంటా ప్రియా. దీంట్లో మనం కంప్లీట్‌గా అవాయిడ్ చేయమంటాం. సో, వీళ్ళల్లో కూర్చోవటం అనేది, కింద కూర్చోవటం, లెగటం ఇవనేది కంప్లీట్‌గా మనం అవాయిడ్ చేయమంటాం. సో, ఇట్ ఈస్ 100% యూ షుడ్ అవాయిడ్ స్క్వాట్స్ ఈ కండిషన్‌లో. సెకండ్, పాలీహైడ్రామియాస్ కానీ ఉమ్మనీరు బాగా ఎక్కువ ఉంటుంది కొంతమందికి. సో, వీళ్ళలో కూడా అవాయిడ్ చేయమంటాం. థర్డ్, బీపీ, బ్లడ్ ప్రెషర్ ఏమన్నా ఎలివేటెడ్‌గా ఉంది కంటిన్యూయస్‌గా, వాళ్ళల్లో కూడా అన్నెసెసరీ స్ట్రెయిన్‌ఫుల్ థింగ్స్‌ని మనం అవాయిడ్ చేయమంటాం అనమాట. సో, ఇలాంటి కొన్ని కండిషన్స్‌లో మనం అవాయిడ్ చేయాల్సిన, అదర్‌వైజ్ యూ కెన్ క్యారీ రొటీన్‌లీ యువర్ ప్రెగ్నెన్సీలో స్క్వాట్స్‌ని. నెక్స్ట్ క్వెషన్, కపుల్స్ చాలామంది ప్రెగ్నెన్సీ తో ఉన్నవాళ్ళు అడిగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అండి. డెలివరీ తర్వాత ఫుడ్ పెట్టరు ఎందుకు అని.
సో చాలామంది అడిగే డౌట్ అనమాట. మేడం మాకు డెలివరీ అయింది. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ నార్మల్ డైట్ ఎందుకు అని. సో యాక్చువల్‌గా మనం చెప్పాలి అనుకుంటే డైట్‌ని అనేది పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే మనకి ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆ ప్రొసీజర్ అనేది చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. బట్ యూజువల్‌గా నార్మల్ డెలివరీ అయితే ఆఫ్టర్ 3, 4 అవర్స్ మీరు డైట్ అనేది తీసుకోవచ్చు. లైక్ వాటర్ గానీ, ఫుడ్ గానీ తీసుకోవచ్చు. సపోజ్ మీకు డెలివరీ సిజేరియన్ సెక్షన్ అంటే ఆపరేషన్ ద్వారా బేబీని బయటికి తీయాల్సి వస్తుంది అనంటే డెఫినెట్‌గా మనం 6 అవర్స్ అయితే మినిమమ్ గ్యాప్ ఇవ్వాలండి లిక్విడ్స్‌కి. వాటర్ తీసుకోవాలనుకుంటే మినిమమ్ 6 అవర్స్ ఇస్తాము. సో 6 అవర్స్ తర్వాత స్లోగా లిక్విడ్ స్టార్ట్ చేస్తాము. లిక్విడ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, వామిటింగ్స్ లేవు, బానే ఉన్నాయి అనంటే నెక్స్ట్ మీరు స్లోగా లిక్విడ్ డైట్స్ తీసుకోవచ్చనమాట. కొంచెం జావలాగా సెమీ సాలిడ్ డైట్స్ స్టార్ట్ చేయొచ్చు. ఈ సెమీ సాలిడ్ డైట్స్ 1 డే తీసుకున్నాక సెకండ్ డే మనము సాలిడ్ డైట్స్ రొటీన్‌గా మీ బ్రేక్‌ఫాస్ట్ అది తీసుకోవచ్చు. డిన్నర్, లంచ్ అనేది కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇనీషియల్‌గా మీకు సర్జరీ ఏమన్నా అయితే మాత్రం డెలివరీ అప్పుడు సో కొంచెం మనము డైట్‌ని కొంచెం డిలే చేస్తాం. అదర్‌వైజ్ మీకు నార్మల్ డెలివరీ అయితే ఇమ్మీడియేట్ డెలివరీ అయిన తర్వాత మీరు స్టేబుల్‌గా ఉంటే 2, 3 అవర్స్ తర్వాత మీరు నార్మల్‌గా లిక్విడ్స్ డైట్ కూడా స్టార్ట్ చేయొచ్చనమాట. ఇంకొక బేసిక్ క్వెషన్ అంటే ట్రీట్మెంట్స్ తీసుకున్నాక ఐవీఎఫ్ ట్రీట్మెంట్, ఐయుఐ ట్రీట్మెంట్స్ తీసుకున్నాక భార్యాభర్తలు కలవచ్చా అని ఈ క్వెషన్ చాలామంది ట్రీట్మెంట్స్ తర్వాత అడుగుతా ఉంటారు. సో దీనికేమీ రెస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదండి. ఐవీఎఫ్ తీసుకున్న తర్వాత, ఐయుఐ ట్రీట్మెంట్ తర్వాత కలిస్తే ఏమన్నా ఇచ్చిన ట్రీట్మెంట్ ఏమన్నా సక్సెస్ రేట్ తగ్గిపోతుంది. ఎంబ్రియో మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుంది. ఐయుఐ సక్సెస్ అవ్వకపోవచ్చు. ఇలాంటి అపోహలుంటాయి. కానీ ఇలాంటి అపోహలేమీ అవసరం లేదండి. నార్మల్‌గానే భార్యాభర్తలు కలవచ్చు. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా ఇన్‌స్టాలో గానీ, మీరు యూట్యూబ్‌లో గానీ మా సెంటర్‌కొచ్చి కన్సల్టేషన్ ద్వారా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.